ఈజిప్ట్ లో ఉన్న ఎర్ర సముద్రం బైబిల్ చెప్పినట్లుగా రెండు పాయలైందని తెలుసా? జాన్ వైయట్ అనే ఫేమస్ ఆర్కియాలజిస్ట్ ఎర్ర సముద్రం కింద ఫరో సైన్యం కి సంబంధించిన చారియట్స్ ని కనిపెట్టాడు. అక్కడ ఉన్న కోరల్స్ చూస్తే మల్టిపుల్ వీల్ షేప్ కోరల్స్ లాగా ఉంటాయి. అండ్ చారియట్ పార్ట్స్ కూడా కింద ఉన్నాయి, యాక్సిల్స్ అండ్ వీల్ హబ్స్. అండ్ అక్కడ ఉన్న కోరల్ హ్యూమన్ బోన్స్ అండ్ హార్స్ బోన్స్ తో మిక్స్ అయి ఉంది అని క్లెయిమ్ చేశారు. ఇంతేకాకుండా రెడ్ సీ క్రాసింగ్ దగ్గర 2 పిల్లర్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రెసెంట్ డే సౌదీ అరేబియా అండ్ ఇంకో సైడ్ ఈజిప్ట్ దగ్గర. ఈ ప్లేస్ లోనే రెడ్ సీ క్రాసింగ్ జరిగిందని కింగ్ సాల్మన్ ఈ పిల్లర్స్ ప్లేస్ చేశాడు అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ క్రాసింగ్. కానీ సౌదీ సైడ్ ఉన్న పిల్లర్ రిమూవ్ చేసేసారు, కానీ ఈజిప్ట్ సైడ్ ఉన్న పిల్లర్ మాత్రం మనం ఇంకా చూస్తాం. అండ్ ఇంకో చూస్తే ఎర్ర సముద్రం కింద చాలా స్మూత్ సర్ఫేస్ ఉంది అని కూడా క్లెయిమ్ చేశారు. అంత స్మూత్ గా ఉంది కాబట్టి మిలియన్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్ క్రాస్ చేశారు అని. అక్కడ ఉన్న షోర్ లైన్ అన్నిటికన్నా షాకింగ్, ఎందుకంటే పిల్లర్ ఆఫ్ ఫైర్ వచ్చి ఆ షోర్ లైన్ మీద పడింది అని క్లియర్ ప్రూఫ్ ఉంది. అక్కడ శాండ్ మొత్తం హార్డ్ సర్ఫేస్ లాగా ఉంది అండ్ ఫుట్ ప్రింట్స్ కూడా అక్కడ డిస్కవర్ చేశారు. 3000 డిగ్రీస్ ఉండాలి శాండ్ ని మెల్ట్ చేయాలంటే. అక్కడ ఉన్న శాండ్ చాలా ఈవెన్ గా స్మూత్ గా ఉంటది, లోపల స్టోన్స్ కూడా ఇన్ఫ్యూజ్ అయినట్లు ఉంటది. అక్కడ శాండ్ ఎలా మెల్ట్ అయింది అనేది ఎవరో చెప్పలేకపోతున్నారు ఎక్సెప్ట్ బైబిల్. ద బైబిల్ ఇస్ రియల్.